ఎండాకాలం వచ్చిందంటే గొంతెండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా సమీప ప్రజల దాహార్తి తీర్చేందుకు కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ముందస్తు వ్యూహంగా ప్రజల కష్టాలను తీర్చేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దాహార్తి తీరనుంది. తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ఎండలు కాస్త ముదిరితే ఖమ్మం నగరంతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు ఎండిపోయేవి. మున్సిపల్ నీరు సరిపోయేది కాదు. దాంతో ప్రజల దాహార్తి తీరేది కాదు. మిషన్ భగీరథలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. మిషన్ కాకతీయ వల్ల చెరువుల సరిహద్దులను గుర్తించలేకపోయారు. పొలిటికల్ జోక్యంతో అనేక మంది చెరువులను కబ్జా చేసి ఆ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం నగరంతో పాటుగా అనేక చెరువులు కబ్జాకి గురయ్యాయి. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కేవలం ఆ పార్టీ లీడర్లకు మాత్రమే వర్తించేది. ఖమ్మం నగర ప్రజల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైన గత సర్కారుకు భిన్నంగా నేడు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. గత బీఆర్ఎస్ పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి తాగునీటి పరిశీలన చేసి తాగునీటి వ్యవస్థని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మేయర్ గారిని, కమిషనర్ గారిని తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు జనాభా ఏదైతే విధంగా పెరుగుతుందో దాని దృష్ట్యా తాగునీటి ఎద్దడిని నివారించే భాగంగా వారు దాని మీద నివేదికను తయారు చేయడం జరిగింది. ఖమ్మం వాసులకు నీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి ఏకంగా 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రస్తుత నీటి సరఫరా వనరులను అభివృద్ధి చేయడంతో పాటు 200 కిలోమీటర్ల పైప్ లైన్, 18 కొత్త వాటర్ బ్యాంకుల నిర్మాణం వంటి పనులను 2 దశల్లో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని ప్రతి ఇంటికి 24 గంటల పాటు నిరంతరాయంగా తాగునీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిపిఆర్ తయారు చేసి పంపించాలని పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. ఖమ్మం నగరంలో మంచినీటి ఎద్దడి తగ్గాలనే ఉద్దేశంతో పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని మనకి యుఐడిఎఫ్ కింద 200 కోట్లు శాంక్షన్ అవ్వటం జరిగింది. దానిలో 18 ట్యాంకులు, అలాగే 200 కిలోమీటర్లు పైప్ లైన్స్, అలాగే 24,000 నల్లా కనెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. మనకు ఆల్రెడీ 28 ట్యాంకులు ఉన్నాయి, మనకి వాటర్ ట్యాంకులు. అలాగే 75,000 దగ్గర 80,000 నల్లా కనెక్షన్లు కూడా మేము ఇవ్వటం జరిగింది ఆల్రెడీ. అలాగే పెరుగుతున్న జనాభా, ఇంకా ఖమ్మం పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంకులు ఏంటి, పైప్ లైన్లు ఏంటి వేయటం జరుగుతుంది. ఖమ్మం నగరం 60 డివిజన్లలో విస్తరించి ఉండగా విలీన పంచాయతీలు, శివారు ప్రాంతాలతో విస్తీర్ణం పెరిగింది. ఇక గత 4-5 ఏళ్లలో కొత్త ఇళ్ల నిర్మాణాలు భారీగా పెరిగాయి. ఖమ్మంలో నివసించే వారి సంఖ్య పెరగడంతో తాగునీటి అవసరాలు భారీగానే పెరిగాయి. కొత్త కనెక్షన్ల కోసం వినతులు వెళ్లవెత్తుతున్నాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్య, పబ్లిక్ హెల్త్ అధికారులు 230 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే 200 కోట్లు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలం నుంచి మనం చూసినట్లయితే ఖమ్మం నగరంలో డే బై డే కానీ, లేకపోతే 2 రోజులకు ఒకసారి కానీ, అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు ప్రజలు వాటర్ ట్యాంకులతోని అనేక ప్రాంతాలకి నీళ్లు దోలుచుకోవటం లాంటి అనేక సమస్యల్ని మనం చూడటం జరుగుతూ ఉంది. వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి లేకుండా చేయటం కోసం నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఖమ్మం నగరంలో 28 వాటర్ బ్యాంకులు ఉన్నప్పటికీ రోజుకు 60 MLD నుంచి 70 MLD తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటి సరఫరాకు అదనంగా మరో 25 MLD నీరు సరఫరా చేసేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ దగ్గర కొత్తగా 22 MLD సామర్థ్యం గల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానవాయిగూడెం దగ్గర 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల సంపుతో పాటు నగరంలో కొత్తగా 18 వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు. దాదాపు 200 కిలోమీటర్ల మేర కొత్త పైప్ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. కొత్తగా 23,000 నల్లా కలెక్షన్లు ఇవ్వనున్నారు. ఖమ్మం నగరంలో కూడా ఇప్పుడు ఈరోజు ఇదివరకు గతంలో మేము ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండకపోయేది. ప్రజలు అడుగుతుంటే 3 రోజులకి నీళ్లు రావట్లేదు, మరి మంచినీళ్ళు మేము ఎంతో దూరం నుంచి మన డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని
ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లో 200 కోట్లు తీసుకొని రావడం అనేది మామూలు విషయం కాదు ఇది. తాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త వాటర్ ట్యాంకులు నిర్మించనున్నారు. ముఖ్యంగా గుట్టల బజార్, శ్రీనివాస్ నగర్, దంసలాపురం, ఎన్ఎస్పీ క్యాంప్, ఆర్టీఓ కార్యాలయం, జమ్మిబండ, పాకబండ బజార్, కిల్లా, గాంధీ పార్క్, ఎస్బీఐటీ కళాశాల, పుట్టకోట, టీఎన్జిఓస్ కాలనీ, లకారం ఫిల్టర్ బెడ్, రామన్నపేట, సత్యసాయి నగర్, గొల్లగూడెం, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, 2BH టేకులపల్లి వద్ద ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. గత 15 ఏళ్ల క్రితం నిర్మించిన ట్యాంకులు తప్పించి ఇప్పుడు కొత్తగా నిర్మించిన ట్యాంకులు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా విలీన పంచాయతీలు కూడా దీంట్లో రావటము ప్రజల అవసరాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. వాస్తవానికి ఆ అవసరాన్ని గుర్తించి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ పూర్తయితే ఖమ్మం నగరంలో ప్రతి ఇంటికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యం నెరవేరనుంది.